బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం అండి, డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. చాలా మంది ఆడవాళ్ళకి చాలా టిప్స్ మనం ఇప్పటివరకు ఇస్తూ ఉన్నాము. ఇంట్లో ఏమేమి ఉంచాలి, ఏమేమి ఉంచకూడదు, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎటువంటి ఇంపాక్ట్ని చూపిస్తూ ఉంటుంది. డబ్బుని ఆకర్షించాలి అంటే శక్తి మనలోనే ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఐడెంటిఫై చేయాలన్న దానిపైన ఇప్పటివరకు మనం మాట్లాడాం. చాలామంది ఆడవాళ్ళు ప్రతి ఎపిసోడ్లో కామెంట్స్, క్లాసెస్ ఎప్పుడు ఉన్నాయి, ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, మాకు వివరాలు ఇప్పించండి అని అడుగుతున్నారు. ఫస్ట్ దాని గురించి సార్. మనకి ఇప్పుడు మార్చి 31 మనకు తిరుపతి క్లాస్ ఉందమ్మా. అలాగే మనకి 7th ఏప్రిల్ వచ్చి హైదరాబాద్ క్లాస్ ఉంటుంది, స్పెషల్ క్లాస్ ఉంటుంది. 7th ఏప్రిల్ స్పెషల్ క్లాస్ ఇంతకు మనం అనౌన్స్ చేయడం జరిగింది. ఆ స్పెషల్ క్లాస్ కనుక అటెండ్ చేయాలనుకుంటే ఒక రెగ్యులర్ క్లాస్ అటెండ్ చేస్తే మీకు ఇది ఇంకా బాగా అర్థమవుతుంది. ఆ ప్రయత్నం చేయండి. అలాగే 14th ఏప్రిల్ హైదరాబాదు జనరల్ క్లాస్ ఉంటుంది, అంటే రెగ్యులర్ క్లాస్. ఇప్పుడు ఇక్కడ మనం 7th ఏప్రిల్ స్పెషల్ క్లాస్ కదమ్మా, మళ్ళీ రెగ్యులర్ క్లాస్ మనకు 14th ఏప్రిల్ ఉంటుంది. అలాగే మనకి గోవాలో క్లాసులు చేస్తున్నాం, సెషన్స్ క్లాస్ అని 3 days క్లాసులు చేస్తున్నాం. అది అటెండ్ చేయాలంటే స్పెషల్ క్లాస్ కంపల్సరీ అటెండ్ చేయాలి, ఎందుకంటే ఇంకా డెప్త్గా ఉంటుంది. అది ఫైనల్ అది. కాబట్టి రావాలనుకున్న వాళ్ళు మనకి మే 28, 29, 30కి మనకి గోవా సెషన్స్ క్లాసెస్ ఉంటాయి. అలాగే ఆ తర్వాత క్లాసెస్ వచ్చేసి మనకి 2nd జూన్ విజయవాడలో ఉంటుంది. ఎందుకంటే మనకి స్పెషల్ క్లాసు, గోవా క్లాస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం చాలా లాంగ్ టైం తీసుకుంటాం. రావాలనుకున్న వాళ్ళు మనకి 2nd జూన్ విజయవాడలో ఉంటుంది. 9th జూన్ వచ్చేసి అనంతపూర్లో క్లాస్ ఉంటుంది. మళ్ళీ 23 జూన్ ఏమో మనకి విశాఖపట్నంలో ఉంటుంది. అలాగే 7th జూలై రాజమండ్రిలో ఉంటుంది. విధంగా ఈ షెడ్యూల్ని వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోవాలి. తప్పకుండా సార్. గత 2 ఎపిసోడ్స్ నుంచి మనం చూస్తే, ఒకటి సంకల్ప బలం, దాంతోపాటు మనలో మనం ఎలా ప్రవేశించాలి, నెగిటివ్ థాట్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, అండ్ మీరు ఇచ్చిన కొన్ని అఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బలాన్ని ఇస్తూ ఉంటుంటాయి. చాలామంది ఆడవాళ్ళకి మాకు మేము ఎలా అసలు సెల్ఫ్గా హీల్ చేసుకోవాలి, కొన్నిటిని మా పైన మేము ఎలా ఫోకస్ చేసుకోవాలన్న దానిపైన అవగాహన ఉండదు. ఎంతసేపు అదర్ యాక్టివిటీస్ మీదనే ఉంటూ ఉంటుంది. ఈ ఫోకస్ని ఫస్ట్ మా మీదకి టర్న్ చేసుకోవాలి అనుకున్నా, మేము కూడా డబ్బులు సంపాదించాలి అన్నా ఏ విధంగా అంటారు? అంటే మీరు అన్న దాంట్లో వచ్చి నేను సమాధానం చెప్తాను. మాకు మేము డబ్బులు సంపాదించుకోవాలి అనే దాన్ని మేము ఎలా అధిగమించాలి అని అన్నారు. అంటే ఇప్పటిదాకా మీకు ఏమర్థమైందంటే పెళ్లి చేసుకోగానే మొగడే సంపాదిస్తాడు, బాధ్యత అంతా వాడిదే, మేము హాయిగా కూర్చొని ఇంటి పని చూసుకుంటే చాలా అనేది వచ్చింది కదా. కానీ అది ఒకప్పుడు అమ్మ. ఒకప్పుడు ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాలు కావచ్చు, లేకపోతే అప్పుడున్న పరిస్థితులను బట్టి కొన్ని మనం ఇక్కడ చెప్పుకోవడానికి లేదు, ఎందుకంటే మనం మీడియా పరంగా చెప్పలేము. అప్పుడున్న సామాజిక పరిస్థితులను బట్టి ఆడవాళ్ళు బయటకు వెళ్ళొద్దు అనే ఒక ఉద్దేశం ద్వారా మాత్రమే అలా చెప్పబడింది తప్ప, అంతకుముందు మరి పూర్వీకులు తీసుకున్నప్పుడు కానీ ఆడవాళ్ళు యుద్ధానికి వెళ్ళారు, ఆడవాళ్ళు రాజ్యాలు పరిపాలించారు, అవునా కాదు? ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే ఇవన్నిటిని మీరు పరిగణలోకి ఎందుకు తీసుకోరు? అవి తీసుకుంటే అమ్మ ఇప్పుడు మనం చేయాలనేది అంటే ఒక మూసపోసిన పద్ధతిలాగా ఇలాగే ఉండాలని మిమ్మల్ని మీరు డిసైడ్ చేసుకున్నారు. ఎందుకంటే మీ వాళ్ళు చెప్పడం వల్ల ఆడవాళ్ళంటే ఇంటి పట్టునే ఉండాలి, భర్తను చూసుకోవాలి, భార్య పిల్లల్ని చూసుకోవాలి, ఇవే ఉంటాయి కదా ఆలోచనలు. ఎందుకంటే మీకు సంపాదించాలని ఆలోచన ఇప్పటిదాకా కలగలేదు. ఎందుకు కలగలేదంటే పూర్వీకుల నుంచి అలాగే వస్తున్నది, మీ యొక్క డిపెండెన్సీ అనేది అలవాటు అయిపోయింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు ఏంటంటే ఒక ఇంట్లో ఒకళ్ళు చేస్తే సరిపోదు, ఇద్దరు చేయాలి. ఇద్దరు చేసినా సరిపోవట్లేదు కదా, ఇద్దరు చేసేందుకు సరిపోవట్లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇంతకుముందు మన భారతదేశ జనాభా 90 కోట్ల అమ్మ. ఆ 90 కోట్లకు సరిపడా అన్నము, ఇవన్నీ ఆహార పదార్థాలు ఇవన్నీ దొరికినాయే లేదా? దొరికాయి. ఇవాళ దాదాపు 120 కోట్లు అనుకుందాం మనం, ఎగ్జాంపుల్. ఇప్పుడు కూడా అందరికీ ఆహారం అన్నీ దొరుకుతున్నాయా లేదా? దొరుకుతుంది. మరి అప్పటికిప్పటి పరిస్థితులు ఏం తేడా వచ్చింది అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే మన జీవితంలో మనం లోటు చూసుకుంటున్నాం. అంటే అన్నీ బయట పెరిగినాయి, దానికి మేము సరిపోతామో లేదో మిమ్మల్ని మీరు డిసైడ్ చేసుకున్నారు. కొరత అనేది మీ లోపల మీరు చూసుకుంటున్నారు, అర్థమైందా? అందుకని మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది డబ్బు గురించి కానీ, లేకపోతే మీ అవసరాల గురించి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇదంతా తీసేసి చాలా సులభంగా చేయడమే మన సబ్జెక్ట్ కదా. ఎంత సులభంగా చేసాం మన సబ్జెక్ట్. ఇప్పుడు ఏం చేయాలంటే మీకు ఈ ఇన్కమ్ సరిపోతలేదు, ఇది నాతో కావట్లేదు, నేను చేయలేను, ఇవన్నీ మైండ్లోంచి తీసేయాలి ఫస్ట్. ఓకేనా? ఒక 3 పదాలు ఉన్నాయి మన సబ్జెక్ట్లో. నేను ఏదైనా చేయగలను, నేను ఎంతైనా సంపాదించగలను, నేను ఎంతైనా ఖర్చు పెట్టగలను. గతంలో చెప్పుకున్నాము. ఈ 3 వర్డ్స్ ఏవైతున్నాయో మీకు ఎక్కడ లోటు లేకుండా చేస్తాయి. ఎంత ఈజీ. మీ జీవితంలో ఉన్న లోటును తీసేయడం అనేది చాలా ఈజీ.
ఎంత ఈజీ అంటే ఈ 3 మీరు ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి. నేను ఏదైనా చేయగలను, నేను ఎంతైనా సంపాదించగలను, నేను ఎంతైనా ఖర్చు పెట్టగలను. ఇప్పుడు ఖర్చు పెట్టడం కోసం డబ్బు వస్తుంది. అర్థమవుతుందా? ఖర్చు పెట్టడం కోసం డబ్బు వస్తుంది. ఇప్పుడు మీరు ఏదైనా చేయగలను అన్నారు కాబట్టి డబ్బు వస్తుంది. అర్థమవుతుందా? ఒకదానికి లింక్ ఉంటుంది అన్నమాట. కాబట్టి మీరు ఈ 3 పదాలని మైండ్లో పెట్టుకున్న తర్వాత మీకు అసలు కొరత అనేది ఉండదు మీ జీవితంలో. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఇద్దరు చేసినా ఒకరు చేసినా సరిపోతుంది. కానీ మీకంటూ మీరు సంపాదించాల కోరికలు, మీకంటూ మీరు నేనే సొంతంగా ఇవన్నీ చేయాలనే ఆలోచనలు ఉంటాయా లేదా? వాటి కోసం మీరు సబ్జెక్ట్ని పునిగిపుచ్చుకోవాలి. ఈ సబ్జెక్ట్లో మీరు ఎంత వీలైతే అంత సంపాదించాలి. ఓకేనా? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీరు డబ్బు సంపాదించాలి, లేదంటే ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి. ఇలా మార్గం ఏంటి? ఈ మార్గం ఏంటి అన్నప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నానంటే మీ యొక్క హృదయాంతరాల్లోకి వెళ్ళి మిమ్మల్ని మీరు ప్రేమించినప్పుడు మీలో ఉన్నటువంటి కోరికలన్నీ ఉద్గారం చెందుతాయి. అర్థమైందా? ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి, హృదయాంతరంలోకి వెళ్ళి ప్రేమించుకోవాలి. ఊరికి అద్దంలో చూసుకొని నేను బాగున్నాను, నేను అందంగా ఉన్నాను కాదు. హృదయ సౌందర్యం అనేది ఒకటి ఉంటుంది మనకి. మన కవులు వాళ్ళందరూ వర్ణిస్తారు. హృదయ సౌందర్యం అనేది ఒకటి ఉంటుంది. హృదయ సౌందర్యం అంటే ఏంటంటే నువ్వు నిశ్శబ్దంగా కూర్చొని, ఓకేనా, మీరు అప్పుడప్పుడు అనుకుంటారు హాయిగా ఒంటరి కూర్చున్నప్పుడు లేకపోతే ఎప్పుడో అని. ఎప్పుడంటే టీవీలు ఈ మొబైల్స్తో మరి ఏం అనుకోవట్లేదు, ఎందుకంటే అవి ఎక్కువైపోయినాయి. అందుకే నేను చెప్పాను మన సబ్జెక్ట్లోంచి నేను ఫస్ట్ టీవీ తీసేసాను, తర్వాత మొబైల్స్ తీసేసాను, తర్వాత సమాజాన్ని తీసేసాను, తర్వాత భర్త పిల్లలు ఇవన్నీ కూడా తీసేసాను. ఇవన్నీ లేవంటే వీటి పట్ల బాధ్యత మాత్రం వహిస్తాం. అర్థమైందా? అవసరమైనంత మట్టుకే మొబైల్ యూజ్ చేస్తాం. అర్థమైందా? పనికి రాని అన్నీ చూస్తూ టైం వేస్ట్ చేసుకోవడం పక్కన పెట్టండి. అది ఎంత టైం తింటారంటే మొబైల్ అసలు మనం ఊహించాలి. ఒకసారి రీల్స్లోకి వెళ్ళిపోతే ఒకటి తర్వాత ఒకటి చూస్తూ టైం చూస్తే గంట గడిచిపోతే మనకు తెలియదు. అంటే మొబైల్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలి? మన అవసరం నిమిత్తం, అంటే ఎవరికైనా డబ్బులు పంపించడానికి, లేదంటే ఫోన్ మాట్లాడడానికి, అంతకంటే ఎక్కువ ఉపయోగించదు. ఓకే, మీకు ఎప్పుడన్నా బోర్ అనిపిస్తే లేకపోతే కొద్దిగా అనీజీగా ఉంటే జస్ట్ మీకు కావాల్సిన వంటలు లేదా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూడాలి. అంతే తప్ప పనికిరాని విషయాలు ఏవి కూడా మనం చూడడానికి లేదు. ఫస్ట్ పాయింట్. 2, టీవీలో కూడా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూడండి. ఓకేనా? ఎందుకంటే మనిషికి అన్నీ అవసరం కదా, ఆహ్లాదకరం కూడా అవసరం కదా, అది అవసరం కాబట్టి అంతవరకే చూడండి. పేపర్లు ఏముంటుందమ్మా? పేపర్లు ఏముంటుంది? రాజకీయాలు ఉంటాయి, లేకపోతే యాక్సిడెంట్లు ఉంటాయి, అవి ఉంటాయి. పేపర్ చూడాలనుకుంటే ఏది చూడాలని చెప్పాను నేను. మనకంటూ ఒక పేజీ ఉంటుంది, దాంట్లో ఏం పేజీ? అది బిజినెస్ పేపర్ ఉంటుంది. అర్థమైందా? ఏ పేపర్లో అయినా మనకు బిజినెస్ గురించి ఇస్తాడు, వాటిని చూడండి. ఎందుకంటే ఆడవాళ్ళు కూడా గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. మనమేమో పనికిరాని అన్నీ చూస్తాం పేపర్లో. అర్థమైందా? చీరల గురించి, నగల గురించి, అవి తర్వాత ముందు నువ్వు ఒక బిజినెస్ మ్యాగ్నెట్గా ఎదగడానికి న్యూస్ పేపర్లో నువ్వు తీయగానే నీకేం కనిపించాలంటే బిజినెస్ ఇన్ఫర్మేషన్లో మనకు పెద్ద పెద్ద కోటీశ్వర్లు వాళ్ళ వ్యాపారాలు అవి ఎలా చేస్తున్నారు, ఎన్ని కోట్లలో వ్యాపారాలు జరుగుతున్నాయి, వాళ్ళ కొత్త మార్కెట్లో ఏమొచ్చింది. ఆ తర్వాత ఇంకొక చిన్న పేరా ఉంటుంది, ఈరోజు బంగారం ధర. అర్థమైందా? అది చూడాలి. ఎందుకంటే మన సబ్జెక్ట్లో మనం ప్రతి నెల బంగారం కొంటాం కాబట్టి బంగారం ధర ఏముంది. ఇవాళ దాదాపు ఒక వారం క్రితం 50,000 ఉంది, ఇవాళ సడన్గా 70,000 పెరిగింది. పెరగగానే మనం ఏమంటాం, అమ్మో చాలా రేటు పెరిగింది, మనం ఎక్కడ కొంటాం? వాళ్ళు ₹1,00,000 చేసినా నువ్వు కొంటావు అంతే. దానికి డిసైడ్ అయిపోవాలి మైండ్. అర్థమైందా? రేట్ ఎక్కువ ఉందని ఏనాడు కూడా మీరు ఎడికి రావు. మీరు అంతకుముందు ఏమన్నారు? నేను ఎంతైనా సంపాదించగలను, ఎంతైనా ఖర్చు పెట్టగలను. వాడు ఎంత పెంచుకుంటా నీకేంది? నీకు అది ఎంత చిన్నగా కనిపించాలంటే వాడు ఒక 70,000 పెంచాడు అనుకో, ఒక 20,000 ఎక్కువ పెంచాడు అనుకో, మీకు అది కనిపించద్దు. అర్థమైందా? అమ్మో ఇంత పెంచాడనే ఫీలింగ్ రావద్దు. ఎక్కడ ఏది కొనాలన్నా ఏది చేయాలన్నా అమ్మో అంత రేటా అనే ఆలోచన రావద్దు. అంటే మీరు ఎంత సంపాదించాలి? ఈ ప్రపంచంలో మీరు ఏది కొనాలన్నా మీకు చాలా చిన్నగా కనిపించాలి. అర్థమవుతుందా? ఇలా మెల్లిమెల్లిగా ఏం చేస్తారంటే మీ జీవితం నుంచి ఎవి అవాయిడ్ చేయాలి, ఎవి తీసుకోవాలనేది మీకు తెలియదు. అర్థమైందా? ఎప్పుడైతే మీకు కావాల్సిన వాటిని మీరు తీసుకొని మన సబ్జెక్ట్ ప్రకారం, మళ్ళీ కావాల్సిన వాటి అంటే వేరే దాంతో నాకు సంబంధం లేదు, మన సబ్జెక్ట్ ప్రకారం మనం ఏమేమి చేయాలని చెప్పను. ఎప్పుడైతే మీరు ఆ వైపు మీరు ప్రయాణం చేస్తే, అలాగే యూట్యూబ్ ఓపెన్ చేయండి. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఉన్నారు, ఆడవాళ్ళు కూడా పెద్ద మంచి బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారు. వాళ్ళు కష్టపడి ఎలా పైకి వచ్చిరనేటి చదవకండి, ఎందుకంటే మళ్ళీ మీరు కష్టపడితే పైకి రావాలి. వాళ్ళు ఎదిగిన విధానం చూడండి. వాళ్ళు ఇప్పుడు ఏ వ్యాపారాలు చేస్తున్నారు, అర్థమైందా? వాళ్ళు ఎంత నాలెడ్జ్ ఉపయోగించారు దాని మీద. ఓకే, దాన్ని ఏ విధంగా అంత సులభంగా చేయగలుగుతున్నారు. ఇప్పుడు కొందరు ఉంటారు చిన్నవి తీసుకుందాం, మనం వెళ్ళొద్దు కానీ ఇప్పుడు స్టార్టింగ్లో కాబట్టి చిన్నవి తీసుకుందాం.
ఎవరో ఇంట్లో కుటీర పరిశ్రమలాగా కొన్ని పెట్టుకున్నారు. ఈరోజు అది పెద్ద పారిశ్రామిక తయారై ఆమె ఒక 50 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. ఓకేనా? చదువు రాదు, మళ్ళీ ఏవి రాదు, అదంతా ఎలా మెయింటైన్ చేస్తున్నారు? మీరు ఇంత చదువుకున్నారు, ఇంత నాలెడ్జ్ ఉంది, మీరెందుకు మెయింటైన్ చేయలేరు? అంటే మనిషికి భయం అనేది మిమ్మల్ని ఏమి చేయలేదు. మన సబ్జెక్ట్లో భయం అనేది ఉండదు. భయం మీద కూడా మనం ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఉంటుంది. ఒక వ్యక్తి ఎందుకు భయపడుతున్నాడు, భయపడడం వల్ల ఏది ఎందుకు చేయలేకపోతున్నాడు, ఎక్కడ ఫెయిల్ అయిపోతున్నాడు, అలా ఫెయిల్ అయిపోవడం వల్ల తన జీవితాన్ని ఎలా దిగజార్చుకుంటున్నాడు, అప్పుల పాలు ఎలా అయిపోతున్నాడు, అలాగే దాంతోపాటు సమాజపరంగా కూడా ఎన్నో అవమానాలు ఎలా పొందుతున్నాడు, ఇదంతా ఉంటుంది. అవన్నీ ఎందుకు వస్తున్నాయి అనే దాని మీద, భయం అనే దాని మీద ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఉంటుంది మన సబ్జెక్ట్లో. అదొక్కటి మనం క్లారిటీగా తెలుసుకుంటే ఇక మీ డిక్షనరీలోంచి భయం అనే పదం తీసేయచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.